రాజకీయ అవసరాల కోసం చెల్లి కాళ్ళు అరిగేలా, చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిప్పి ఇప్పుడు ఎటువంటి పదవి లేకుండా దూరం చేసి తను తను చూసుకుంటే మరి ఇంత దారుణంగా సోషల్ మీడియాలో మాట్లాడించటం, మీ విదేశీ ప్రతినిధుల ద్వారా ఇంకొంతమంది ద్వారా మాట్లాడించటం దురదృష్టం. అంతకంత అనుభవిస్తారు. అలాగే మరి మీకు ఎప్పుడు కొమ్ము కాసే మీ పెయిడ్ ఆర్టిస్టులు అనే పదే కొందరు సీనియర్ జర్నలిస్టులతో కేఏ పాల్కి ఎక్కువ, కమ్యూనిస్టులకి తక్కువ ఈ షర్మిల అని చెప్పి ఏకవచనంలో మాట్లాడించటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఎవరికంటే ఎక్కువ, ఎవరికంటే తక్కువ వెయిట్ చేయండి అమ్మా. 100 రోజుల్లో ఆ పడబోయే డెంట్ ఏ స్థాయిలో ఉంటుందో గెట్ రెడీ. అది అసలైన ఆడదాం ఆంధ్ర అదవుతుంది. ఇక ఇందాకే చూసా, అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించారట. మరి అంగన్వాడీలపై మరి ఇప్పుడు దాకా నాకు తెలిసి మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఎస్మా ప్రయోగించిన దాఖలాలు లేవు. వాళ్ళు కూడా చెప్పాలి అంటే ఒక రకంగా దే ఆర్ నాట్ గవర్నమెంట్ వర్కర్స్. వాళ్ళు ది కమ్ అండర్ డిఫరెంట్ సర్వీస్. ఒక రకంగా గౌరవ వేతనం కిందే లెక్క. వాళ్ళతో ఫుల్ టైం పని చేయించుకున్నప్పటికీ కూడా మరి వారి మీద ఎస్మా ప్రయోగం కుదురుతుందా లేదా అనే దాని మీద మరి నాకైతే స్పష్టమైన అవగాహన ప్రస్తుతానికి లేదు. ఇప్పుడే చూశాను నేను దాని గురించి. కానీ చెప్పిన మాట తప్పి ఒకవేళ ముఖ్యమంత్రి వారి కోరిక అసమంజసం అని ఆయన అనుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడాలి. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడకుండా, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా, నియంతల రాచరికంలా ఈ ప్రజాస్వామ్యంలో బిహేవ్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్. అసలు సరే, లీవింగ్ ద బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ, ఇప్పటి వరకు సెక్రటేరియట్కి నెల 15 రోజులకు ఓన్లీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప ఏనాడు కూడా సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడాల. దరిద్రం కూడా. అంటే ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళవా? నీ ఇంట్లోనే కూర్చుంటావా? అప్పుడప్పుడు ఊరికి హెలికాప్టర్లు వేసుకుని తిరగటం తప్ప, ఆ బటన్ నొక్కానని చెప్పి బలవంతంగా జనాలను వేసుకొచ్చి ఆ మీటింగులు తప్ప ఎమ్మెల్యేలను కలవా? ప్రజలను కలవా? ఇదిగో మొదలు పెడుతున్నాను రచ్చబండ, అదిగో మొదలు పెడుతున్నానని చెప్పి 4.5 ఏళ్ళు గడిపేసేవు కదా. ఇంట్లో కూర్చుని ఆఫీస్కి వెళ్లకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జస్ట్ తమరు ₹1 జీతం తీసుకున్నారని ప్రజలు మన్నిస్తారా? ఎందుకు? సేవకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు, సేవ చేస్తారని. మీరు ఆఫీస్కి వెళ్ళలేదని చెప్పి మీ సెక్రటరీలు వెళ్ళలేదు, ఈఎంఐ సెక్రటరీలు రాలేదు, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం రా బాబు అని చెప్పి మంత్రులు వెళ్ళలేదు. కొందరు మంత్రులు, పిచ్చి మంత్రులు, విశాఖపట్నం ఎలాగో వచ్చేస్తున్నారు కదా అని కొన్ని కబ్జా చేసిన స్థలాల్లో కొంపలు కూడా కట్టేసుకుంటాను రెడీ అయిపోయారట. మీరు వెళ్ళేది లేదు, ఏం లేదు. కోర్టుల్లో మనం క్లియర్గా చూస్తున్నాం కదా. ఇక కోర్టులు అంటే గుర్తొచ్చింది, కోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరొక 6 నెలల ఆలస్యంగా ఈడీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు వారి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద. మరి దాని మీద వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కనీసం ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ అన్నా మాకు ఇచ్చేయమంటే అర్జెంటుగా, ఎమర్జెన్సీగా
అసలు అసలు పిటిషన్ అసలు ఫిక్స్డ్ డిపాజిట్ గురించే మేము తిరిగి కన్సిడర్ చేయాలి అని హైకోర్టుకి ఆర్డర్ ఇస్తే మళ్ళీ వడ్డీ ఇవ్వమంటారేంట్రా బాబు మీరని కూడా మరి కామెంట్లు చేసినట్టు